హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఫ్లిప్కార్ట్ లో అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వైజ్ ఉంటాయి కదా. నేనైతే మీకైతే ఎట్లా యాడ్ చేసుకోవాలో నేనైతే మీ కార్డ్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే మీకైతే చేస్తాను. మీరైతే సింపుల్ గా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే మీకైతే చెప్తా. సింపుల్ గా అయితే మీకైతే అర్థమైతే అయిపోతుంది. మరి మీరైతే సింపుల్ గా అయితే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బిగ్ బిలియన్ డేస్ కూడా నడుస్తుంది కదా, చాలా మందికి అయితే ప్రాబ్లం అయితే వస్తుంది క్రెడిట్ కార్డులు ఇవన్నీ అయితే ఎట్లా యాడ్ చేయాలని. ఈ వీడియోలో అయితే మీకు సింపుల్ గా అయితే క్లియర్ అయితే అయిపోతుంది మరి ఎట్లా యాడ్ చేసుకోవాలని. ఇక మన ఫోన్ స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. మరి ఫస్ట్ అయితే మనమైతే ఇప్పుడైతే నేనైతే ఫ్లిప్కార్ట్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసిన. ఫస్ట్ అయితే మీరైతే క్రెడిట్ కార్డ్ ఆన్ చేయాలంటే సింపుల్గా నేను చెప్పే స్టెప్స్ అయితే మీరైతే ఫాలో అయితే అవ్వాలి. మరి అయిన తర్వాత మీరైతే సింపుల్గా అయితే మీ క్రెడిట్ కార్డ్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరైతే ఏదైనా ఒకటి సర్చ్ అయితే చేసి ఐటమ్స్ అయితే ఒక 200-300 అయితే ఉన్నది కదా, అదైతే మీరైతే పర్చేస్ అయితే చేయాలి. చేసిన తర్వాత నేనైతే మీకు అయితే చెప్తా. ఇక్కడనైతే సెకండ్ స్టెప్కి అయితే వచ్చేసిన. మరి ఇక్కడ వచ్చేసిన తర్వాత కిందనైతే మనకైతే ఆప్షన్ చూసిలా క్రెడిట్ అండ్ డెబిట్ ఏటీఎం కార్డ్ అని, అక్కడ నుంచి అయితే మనమైతే మన కార్డ్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదైతే క్లిక్ అయితే చేసుకోవాలి. మరి మనమైతే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోకుండా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అని మనకి క్రెడిట్ కార్డ్ కావాలి కాబట్టి క్రెడిట్ కార్డ్ మనమైతే క్లిక్ అయితే చేసుకున్నాం. మనమైతే అమౌంట్ అయితే ఒక 240 అయితే తీసుకున్నాం. మరి అదైతే క్లిక్ అయితే చేసుకొని నెక్స్ట్ అయితే వస్తాలి. ఇక్కడైతే మన క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మనమైతే ఇక్కడైతే వ్యాలిడిటీ అంటే అది ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుందో అది ఇవ్వాలి. దాని తర్వాత సివిపిఐ అది ఒకటి వేయాలి. మరి అవి 3 వేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉన్నది కదా, సెక్యూరిటీ మై కార్డ్ అండ్ పేమెంట్ అనేది అయితే ఉన్నది, గైడ్ లైన్స్, ఎస్బీఐ ఆర్బీఐ గైడ్ లైన్స్. అదైతే క్లిక్ అయితే చేసుకొని మనమైతే ఓకే అయితే వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మన నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అంటే ఓటీపీ అంటే ఆ కార్డు దేని మీద ఉన్నదో దానికి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆర్డర్ అయితే మనైతే ప్లేస్ అయితే అయిపోయింది. మరి ఆర్డర్ అయితే మనదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే హెల్ప్ మీద అయితే క్లిక్ అయితే చేసి మనమైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకైతే ఆర్డర్ అయితే అవసరం లేదు కాబట్టి మనమైతే క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. లేదు మీరు ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే, మీ క్రెడిట్ కార్డ్ రావాలనుకుంటే, ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు అయితే మీరైతే క్రెడిట్ కార్డ్ అన్న డెబిట్ కార్డ్ అన్న యాడ్ అయితే చేసి మీరైతే ఆర్డర్ అయితే చేసుకోండి. అప్పుడైతే మీకైతే ఇట్లా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఇప్పుడు మనకి ఆర్డర్ అవసరం లేదు కాబట్టి మనమైతే క్యాన్సిల్ అయితే చేసేద్దాం. మరి చేసేసి ఆర్డర్ క్యాన్సిల్ అనేది వస్తాలి. మళ్ళీ ఇక్కడైతే మీరైతే ఏదైనా ఒక రీజన్ అయితే ఇవ్వండి, ఇచ్చేసి అయితే మీరైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే చేయండి. మరి సబ్మిట్ అని వస్తాండి. వచ్చిన తర్వాత మనకైతే ఆర్డర్ అయితే కన్ఫర్మ్గా అయితే క్యాన్సిల్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడైతే మనమైతే చూద్దాం. మరి ఆర్డర్ ఈజ్ క్యాన్సిల్డ్ అని అయితే పడ్డది మనకి. ఇక ఇప్పుడైతే మనకైతే మన క్రెడిట్ కార్డ్ అయితే మనకైతే యాడ్ అయితే అయిపోతుంది మరి ఫ్లిప్కార్ట్లోనైతే. ఇప్పుడైతే మనమైతే బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మరి మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. మరి మనకైతే ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఎక్కడ యాడ్ అయిందని అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. మరి అదైతే ఇక్కడైతే అకౌంట్స్లోకి అయితే వచ్చేస్తే మనకైతే సెట్టింగ్స్లోకి అయితే వచ్చేస్తే మనకైతే ఇక్కడైతే ఉంటుంది మరి కార్డ్స్ అండ్ వాలెట్, దీనిలోనైతే మనకైతే సేవ్ అయితే ఉంటుంది. మనకి ఇప్పటిదాకా మనమైతే ఎస్బీఐ అయితే యాడ్ అయితే చేసినాం. ఎస్బీఐ అయితే ఇక్కడైతే సేవ్ అయితే ఉన్నది మనకి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.